కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కమిషనర్ లేనందున సమావేశం వాయిదా వేయాలని పట్టుబట్టారు వైసీపీ కార్పొరేటర్లు. సమావేశం నిర్వహించాలని భీష్మించు కూర్చున్నారు టీడీపీ కార్పొరేటర్లు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశాన్ని బహిష్కరించారు వైసీపీ కార్పొరేటర్లు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కమిషనర్ లేనందున సమావేశం వాయిదా వేయాలని పట్టుబట్టారు వైసీపీ కార్పొరేటర్లు. సమావేశం నిర్వహించాలని భీష్మించు కూర్చున్నారు టీడీపీ కార్పొరేటర్లు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశాన్ని బహిష్కరించారు వైసీపీ కార్పొరేటర్లు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి పరిస్థితి? సమావేశం వాయిదా పడ్డట్టేనా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఇవాళ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉంది. ఇదే చివరి సమావేశం. అంటే కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కమిషనర్ లేని కారణంగా సమావేశం వాయిదా వేయాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే సమావేశం నిర్వహించాల్సిందేనని టీడీపీ కార్పొరేటర్లకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. చూసుకుందామా అంటే చూసుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కొద్దిసేపు సభను వాయిదా వేశారు. టీడీపీ కార్పొరేటర్లు అయితే 18 మంది కోరం ఉన్నాము, తప్పకుండా సమావేశం నిర్వహించి తీరాలని మేయర్ పైన ఒత్తిడి తెచ్చారు. మేయర్ ఛాంబర్కి వెళ్లి ఆయనతో చర్చించారు. అయినప్పటికీ సమావేశం నిర్వహించడానికి మేయర్ అంగీకరించలేదు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన దిగారు. కమిషనర్ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు, ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందేనని పట్టుబట్టారు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగి కౌన్సిల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కొందరు బయట వాళ్ళు కూడా వచ్చి సమావేశంలో సవాలు విసురుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తమ వాళ్ళను కూడా పిలిపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో సమావేశంలో తెలియని పరిస్థితి. మొత్తం మీద చివరికి కర్నూలు మున్సిపల్ సర్వసమావేశం అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఇక చివరి సమావేశం కావడంతో తదుపరి సమావేశం నిర్వహించడానికి కూడా అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా సందేహాస్పదమే. 3 నెలలకోసారి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లోనే పాలకవర్గం గడువు ముగుస్తున్న నేపథ్యంలో బహుశా ఇదే చివరి సమావేశం కావచ్చని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశం నిర్వహించి ఉంటే బడ్జెట్ ఆమోదించి వార్డుల్లో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండేది. సమావేశం వాయిదా వేస్తున్న కారణంగా వైసీపీ కార్పొరేటర్లే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుగుదేశం
అన్ని